హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే, నేను ఈ వీడియోకి ముందు 2 వీడియోస్ వరకు కూడా 42 రోజుల పాటు మండల దీక్ష ప్రదోష వేళలో శివాలయ దర్శనం ప్రతిరోజు కూడా మండలం రోజుల పాటు దీక్షగా చేసే విధానం, నియమాలు నేను చెప్పడం జరిగింది. అయితే ఈ దీక్ష ఎవరు చెప్పారు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఏ కష్టంతో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఏ కోరికతో ఉన్నా, ఎటువంటి పరిస్థితులలో మీరు కూరుకుపోయి ఉన్నా కూడా 42 రోజుల పాటు ప్రతిరోజు అంటే 42 రోజుల పాటు అంటే మండలం దీక్ష అంటారు కదా, మండలం రోజుల పాటు ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి అక్కడ కూర్చొని స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు 42 రోజుల పాటు నియమాలు తప్పకుండా భక్తి శ్రద్ధలతో చేయగలగాలి. ఇలా చేస్తే తప్పకుండా సమస్యల నుంచి మనం విముక్తులమవుతాము, ఆ కోరికలు నెరవేరుతాయి. ఎటువంటి పరిస్థితులలో నుంచి అయినా కూడా మనం గట్టెక్కే అవకాశం 100కి 100% ఉందని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అయితే ఈ దీక్షని మనం శివరాత్రి రోజుకి, మహాశివరాత్రి రోజుకి పూర్తయ్యేలాగా, ఆ రోజున ఆఖరి రోజు వచ్చేలాగా చేసుకోవడానికి ఏ రోజుతో మనం మొదలు పెట్టాలి అనేది కూడా నేను వీడియో చేశాను. అయితే ఒకవేళ 42 రోజులు చేయలేని వారు అర్ధమండల దీక్ష 21 రోజు చేస్తారు కదా, ఆ 21 రోజు కూడా ఎప్పుడు మొదలు పెట్టాలి, మహాశివరాత్రి రోజుకి ఎప్పుడు ముగిసేలాగా మనం ఈ 21 రోజులు దీక్ష చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేయడం జరిగింది. మన ఛానల్లోకి వెళ్తే ఈ వీడియోకి ముందే ఆ 2 వీడియోస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నాము అంటే, ఈ 42 రోజుల పాటు దీక్షగా చేసే ఈ శివాలయ దర్శనం పూజ విధానానికి కొన్ని సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈ వీడియోలో నేను మీకు నివృత్తి చెయ్యబోతున్నాను. 42 రోజుల పాటు శివాలయ దర్శనం చెయ్యడానికి జనాలలో అంటే పూర్తిగా చాలా మందికి తెలిసి ఉండవచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్ళల్లో ఉన్నటువంటి సందేహాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్ చాలా మంది చూస్తూనే ఉంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదాం. మొదటి క్వశ్చన్ ఏంటంటే, 42 రోజుల పాటు శివాలయ దర్శనం చెయ్యాలి అనుకునేవారు ఏ రోజు నుంచి మొదలు పెట్టాలి? మీరు మహాశివరాత్రి రోజుకి పూర్తి కావాలి అనుకుంటే ఇంతకు ముందే మొదలుపెట్టి ఉండాలి. ఒకవేళ అర్ధమండల దీక్ష చెయ్యాలి అనుకుంటున్నాము, మాకు 42 రోజుల పాటు చెయ్యడం కుదరని వారు అర్ధమండల దీక్ష చెయ్యాలి అనుకునే వారు ఎప్పుడు మొదలు పెట్టాలి అనేది కూడా నేను ముందు వీడియోలో చేయడం జరిగింది. అంటే ఫిబ్రవరి 6వ తారీఖున గురువారం నుంచి మీరు స్టార్ట్ చేసినట్లయితే ఫిబ్రవరి 26 బుధవారం మహాశివరాత్రి, ఆ రోజుటికి 21 రోజులు పూర్తవుతుంది. ఇలా కూడా మీరు అర్ధమండల దీక్ష చెయ్యవచ్చు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి విధానం అయితే 42 రోజుల పాటు మండలం దీక్ష కోసమే ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ అది కుదరని వారు పూర్తిగా ఆగిపోయే కన్నా ఎంతో కొంత మనం చేసుకోవడం వలన మనకి ఎంతో కొంత పుణ్యఫలం లభిస్తుంది, స్వామివారి యొక్క అనుగ్రహ ఫలితం లభిస్తుంది అనే ఉద్దేశంతో అర్ధమండల దీక్ష కూడా మొదలు పెడుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఆ రోజుకి పూర్తవ్వాలి, మహాశివరాత్రికి పూర్తవ్వాలి అనుకునే వారికి ఆ డేట్ నుంచి చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ మహాశివరాత్రి రోజుకి పూర్తవ్వాలి అనే ఆలోచన లేదు, ఎప్పుడైనా చెయ్యవచ్చు అంటే ఏ రోజైనా చెయ్యవచ్చు. ఒక మంచి సోమవారం చూసుకోండి, మొదలు పెట్టండి. లేదు పౌర్ణమి రోజు నుంచి మొదలు పెట్టండి. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. మేము లేదు ఈ రోజు నుంచే మొదలు పెడతామంటే మరీ మంచిది. ఏ రోజు నుంచి అయినా కూడా శివాలయ దర్శనం మొదలు పెట్టవచ్చు. మంచి పనికి ప్రతిరోజు మంచి రోజే దైవ కార్యానికి అని అంటూ ఉంటారు. కాబట్టి ఏ రోజు నుంచి అయినా మొదలుపెట్టి 42 రోజుల పాటు మీరు చేసుకోవచ్చు. 42 రోజులు చేయలేను అనుకునేవారు అర్ధమండల దీక్ష అంటే 21 రోజు చేసుకోవచ్చు. రెండవది, నాన్ వెజ్ తినవచ్చా? అస్సలు తినకూడదు. ఈ 42 రోజుల పాటు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 42 రోజులు కూడా బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. మంచం మీద పడుకోవచ్చా అంటే
అస్సలు పడుకోకూడదు. అయితే ఆరోగ్యం సహకరించలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పడుకోండి. ఆరోగ్యం సహకరిస్తుంది, మేం పర్వాలేదు, పుష్టిగానే ఉన్నాం, మేము ఉండగలము అనుకునేవారు నేలపైన ఏదైనా వేసుకొని పడుకోవచ్చు. ఆడవాళ్ళు దీక్ష చేస్తే ఇంట్లో వారికి నాన్ వెజ్ చేయవలసి వస్తుంది కదా, అటువంటి సమయంలో ఏం చెయ్యాలి అంటే, మీ ఇంట్లో వాళ్ళకి నాన్ వెజ్ మీరు వండండి, మళ్ళీ క్లీన్ చేసుకొని మీరు తలారా స్నానం చేసి మీరు శివాలయానికి వెళ్ళండి. కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తీసుకోవద్దు. ఒకవేళ ఇంటిల్లు పాది ఉండడం మంచిది, ఒకవేళ ఉండరు అనుకునే వాళ్ళు వాళ్ళకి వండండి, ఇంట్లో వాళ్ళకి వండండి, మీరు మాత్రం తినవద్దు. ఈ 42 రోజులు కూడా ఇంట్లో దీపారాధన చెయ్యాలా? చెయ్యడం చాలా మంచిది. దీపారాధన మనం ఏ పూజ చేసినా, ఏ గుడికి వెళ్ళినా, ఎటువంటి బయట మీరు యజ్ఞ యాగాదులు చెయ్యండి, హోమాలు చెయ్యండి, కళ్యాణాలు చేయించండి, ఏదైనా కానివ్వండి, ఒక చిన్న దీపమైనా సరే గుడిలో వెళ్ళి పెట్టాలి అంటే మాత్రం మన ఇంటి దేవుడి గదిలో ముందుగా మనం పూజ చేసిన తరువాత, ఇంట్లో మనం దీపారాధన చేసిన తరువాత మాత్రమే బయట చేసే పూజలు మనకి పూర్తి ఫలితాన్ని ఇస్తాయి. లేదంటే మాత్రం మనకి ఎటువంటి ఫలితం ఇవ్వదు. ఆడవాళ్ళు అయితే మాత్రం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకుని నమస్కారం చేసుకుని వెళ్ళండి. మగవాళ్ళైనా కూడా దీపారాధన ఆడవాళ్ళు చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసిన తరువాతే మనం శివాలయ దర్శనం అనేది చేసుకోవాలి. తరువాత ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళడం కుదరకపోతే, మేము జాబ్స్ చేసే వాళ్ళము, మాకు అవ్వదు అనుకునే వారికి ఈ క్వశ్చన్ అన్నమాట. ప్రదోష వేళలో శివాలయంకి వెళ్ళడం కుదరకపోతే ఏ సమయంలో వెళ్ళవచ్చు, అసలు వెళ్ళవచ్చా, ఈ దీక్ష చెయ్యవచ్చా? ఖచ్చితంగా చెయ్యవచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, భక్తి ఉంటే ఆ భక్తే మనల్ని భగవంతుడి వైపు నడిపిస్తుంది. అయితే మనం ఏం చేయాలి? ప్రదోష వేళలో సాయంత్రం మనకి 6:30 నుంచి 5:30 నుంచి 6:30 లోపు కదా, ఈ గంట సమయంలో మీకు జాబ్స్ వల్ల కానీ ఇంకే ఇతర కారణాల వల్ల అయినా కూడా మీరు శివాలయ దర్శనం చెయ్యలేకపోతే ఉదయం చేసుకోండి. ఉదయం మీరు ఆఫీసులకి డ్యూటీలకి వెళ్లే ముందు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోండి. సాయంత్రం చేయలేని వారు ఉదయం చేసుకోండి. ప్రదక్షిణం ఎలా చెయ్యాలి? చండీ ప్రదక్షిణ చెయ్యాలి అని మీరు చెప్తున్నారు కదక్క, ఎలా చెయ్యాలి? చండీ ప్రదక్షిణ అంటే ఏంటి? ఇది నాకు కామెంట్ సెక్షన్ లో అడగడం జరిగిందండి. ప్రదక్షిణ ఎలా చెయ్యాలి అంటే, ముందుగా మీకు ఒక విషయం చెప్తున్నాను. ఏదో గుళ్ళోకి వెళ్ళామా, చుట్టూ తిరిగేసామా అనేటట్టు ఎప్పుడూ చెయ్యకండి. మనం దేవాలయంలోకి వెళ్ళాము అంటే పరిపూర్ణంగా పూర్తి ఫలితం మనం పొందాలి అంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆ స్వామి వారి మీద మన మనసు నిమగ్నమై ఉండాలి. మొదటిది మనం ఏం చేయాలి అంటే, 9 నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీ ఎలా నడుస్తుంది? అడుగులో అడుగు వేస్తూ చాలా నెమ్మదిగా నడుస్తుంది. అలా మనం ఈ ప్రదక్షిణ చెయ్యవలసి ఉంటుంది. అలా చెయ్యాలి. అయితే చండీ ప్రదక్షిణ అంటే ఏంటి అంటే, మనం ప్రతి దేవాలయంలో ఎలా నడుస్తాము ప్రదక్షిణ చేస్తూ అంటే, రౌండ్ గా తిరుగుతూ ఉంటాం. ధ్వజస్తంభం దగ్గర మొదలు పెడతాం, చుట్టూ తిరుగుతాం, ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసరికి 1, మళ్ళీ చుట్టూ తిరుగుతాము, ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసరికి 2, ఇలా చేస్తాం. కానీ శివాలయంలో మాత్రం అలా ప్రదక్షిణ ఎప్పుడు చెయ్యకూడదు. అయితే ఎలా చెయ్యాలి అంటే, ముందుగా ధ్వజస్తంభం దగ్గర నిలబడాలి. ధ్వజస్తంభం దగ్గర నిలబడి ధ్వజస్తంభానికి నమస్కారం చేసి, ధ్వజస్తంభం నుంచి మీరు కుడి చేతి వైపు వచ్చినట్లయితే స్వామి వారి యొక్క అభిషేకం నీరు, అభిషేకం చేసినటువంటి పంచామృతాలు కానీ ఏదైనా కానీ వెళ్ళే ప్రాణమట్టం నుంచి వెళ్ళే ఒక దారి ఉంటుంది కదా, అక్కడ చండీశ్వరుణ్ణి ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రాణమట్టం ఉన్న దగ్గర బయట పక్క ఆ అభిషేకం వాటర్ వెళ్ళే దగ్గర చండీశ్వరుణ్ణి ప్రతిష్ఠిస్తారు. ఆ చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి. ఎక్కడి నుంచి? ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఈ చండీశ్వరుడి దగ్గర నమస్కారం చేసి మళ్ళీ వెనుదిరగాలి. అంతే. అక్కడ వాటర్ వెళ్ళే ఆ దారిని మనం దాటకూడదు. ఆ చండీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వైపు నుంచి వచ్చి స్వామివారి చుట్టూ, గర్భగుడి చుట్టూ తిరిగి మళ్ళీ ఆ చుట్టూ వెనక నుంచి తిరిగిన తర్వాత చండీశ్వరుడి దగ్గరికి వస్తాం. మళ్ళీ చండీశ్వరుడి దగ్గర నుంచి అక్కడి నుంచే మళ్ళీ వెనక్కి తిరగాలి. వెనక్కి తిరిగి చుట్టూ తిరిగి మళ్ళీ చండీశ్వరుడి దగ్గరికి రావాలి.
అంతే, ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ ఏదైతే ఉందో స్వామివారి మీద నుంచి వచ్చేది, ప్రాణమట్టం ద్వారా వచ్చేది ఏదైతే ఉందో ఆ దారినన్నిటి దానిని మనం దాటకూడదు. ఇది ఒక ప్రదక్షిణ. ఫస్ట్ ధ్వజస్తంభం దగ్గర నుంచి చండీశ్వరుడి దగ్గరికి వెళ్తారు. చండీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చుట్టూ తిరిగి ఆ పక్క నుంచి చండీశ్వరుడి దగ్గరికి వచ్చి మళ్ళీ చుట్టూ తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వస్తారు. ఇది ఒక ప్రదక్షిణ వస్తుంది. ఇలా మనం చెయ్యవలసి ఉంటుంది. మీకు ఎలా ప్రదక్షిణ చెయ్యాలి అనేది కూడా నేను ఒక షార్ట్ లో క్లియర్ గా మీకు చెప్పడం జరిగింది. అలా కూడా మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా ప్రదక్షిణ చేయాలి. ఈ ప్రదక్షిణ అంతా ఎలా చేయాలి అంటే అడుగులో అడుగు వేస్తూ మహాశివుని యొక్క నామాన్ని జపిస్తూ చేయాలి. ఎటువంటి ఆలోచనలు మనసులోకి రాకూడదు. ఎటువైపు కూడా మనసు అలాగే మన మెదడు కూడా ఎటు ఆలోచనలు చెయ్యకూడదు. ఏ విషయాల కోసం మనం ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ప్రదక్షిణ చేయకూడదు. శివయ్య నామం చెప్పుకుంటూ ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. తరువాతది ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా? ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా అంటే స్త్రీలకు ఒక నియమం ఉంటుంది, పురుషులకి ఒక నియమం ఉంటుంది. పురుషులకి ఏంటి అంటే పురుషుడు ఎప్పుడు కూడా మగవారు ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చెయ్యవలసింది. ఇది శాస్త్రం చెప్తుంది, మనం చెప్తున్నది కాదు. స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చెయ్యవలసిన అవసరం లేదు. ఎందుకు? స్త్రీలకి పాపిట్లో గంగాదేవి నివాసం ఉంటుంది. గంగాదేవి నివాసం ఉండడం వలన స్త్రీలకు నిత్యం తలస్నానం చెయ్యకుండా మనం నిత్య పూజ చేసుకోవచ్చు అని మన శాస్త్రంలో చెప్పబడింది. అలాగే మన పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. అయితే స్త్రీలు మాత్రమే తలస్నానం చెయ్యకుండా సోమవారం రోజు, శనివారం రోజు ఇలా వారానికి 2 రోజులు పెట్టుకొని స్నానం చెయ్యండి. మిగతా రోజులలో స్నానం అవసరం లేదు, మీరు దేవాలయానికి వెళ్ళవచ్చు. పురుషులు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేసి మాత్రమే ఈ దీక్షలో వెళ్ళండి. శివాలయం దగ్గరలో లేని వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో శివాలయం ఉండదు. కొంచెం వెళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆడవాళ్ళకి ఏంటంటే పిల్లలు ఉంటారు, వెళ్ళేదానికి అవకాశం ఉండదు. మగవారు ఉన్నారంటే దూరం ఉంటుంది, వెహికల్స్ లేని వాళ్ళు ఉంటారు, చెయ్యాలి అనే ఆతృత ఉంటుంది, కానీ వెళ్ళడం కుదరదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఏం చెయ్యాలి అని అంటే నేనైతే ఒక రెమెడీ దీనికి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఇద్దరు అడిగారనమాట, శివాలయం మాకు దగ్గరగా లేదక్క, మరి మేము ఏం చెయ్యాలి అని చెప్పేసి. కాబట్టి నేనేం చెప్తాను అంటే, శివాలయం దగ్గరగా లేని వారు ఇంట్లో ఒక చిన్న శివలింగాన్ని తెచ్చిపెట్టుకోండి. ఒకవేళ మేము ఇంట్లో శివలింగం పెట్టుకోలేము, తెచ్చిపెట్టుకోలేము అనుకుంటే పుట్టమన్నుతో చిన్న శివలింగాన్ని తయారు చేసుకోండి. లేదు మేము అది కూడా చేసుకోలేము అనుకుంటే చిత్రపటం పెట్టుకోండి. ఇంకా మరి అంతకు మించి ఇంకేం చెప్పలేము. చిత్రపటం కూడా మేము పెట్టలేము, శివ ఇది మా దగ్గర లేదు అనుకుంటే ఇంక వాళ్ళకి ఇంకా నేనేం మాట చెప్పలేను. దయచేసి ఆ క్వశ్చన్స్ ఏవైనా ఉంటే నా కామెంట్ లో కానీ మెయిల్స్ లో కానీ అడగొద్దు. నేనేం చెప్తాను అంటే, చిత్రపటం గాని శివలింగం గాని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా ఉదయం దీపారాధన చెయ్యండి. 42 రోజులు పెట్టుకోండి. ఇది కూడా 42 రోజులు పెట్టుకొని ఉదయం దీపారాధన చేయండి, ప్రదోష వేళలో దీపారాధన చేయండి. మీరు నియమాలన్నీ పాటించండి, చక్కగా ఉండండి. ఏదైతే శివాలయంలో చేయాలి అని చెప్పామో అదే చెయ్యండి. ప్రదక్షిణలు అంటే మరి అవ్వదు కాబట్టి అవసరం లేదు. మీరు ప్రదక్షిణలు చెయ్యకుండా మీరు ఆ టైంలో ఏం చెయ్యాలి అని అంటే 3 మాలలు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 3 మాలలు జపించండి. అంటే 3 మాలలు అంటే మాలకి 108 సార్లు వస్తుంది. అలా 300 టైమ్స్ దాటేస్తుంది కదా. ఈ 300 చిల్లర వచ్చేటువంటి ఈ నామాన్ని చక్కగా మీరు శివయ్య ముందు దీపారాధన చేసి, శివలింగం ఉన్నట్లయితే అభిషేకం చేయండి. అభిషేకానికి పంచామృతాలతోనే ఇంట్లో చెయ్యాలంటే అవసరం లేదు, శుద్ధ జలంతో చేసినా చాలు. ఇలా అభిషేకం చేస్తూ స్వామివారి నామాన్ని జపిస్తే ఇలా 42 రోజులు దీక్షగా పెట్టుకోండి. శివాలయం మీకు దగ్గరగా లేని వాళ్ళ కోసం మాత్రమే ఈ ఆప్షన్. దగ్గరగా ఉన్న వాళ్ళు తప్పకుండా శివాలయ దర్శనమే చెయ్యండి. తరువాత మహాశివరాత్రి రోజుకి 42 రోజులు దీక్ష పూర్తి అయ్యేలా చేస్తేనే పూర్తి ఫలితం వస్తుందా? కాదండి. అయితే దీనికి ఈ డౌట్ ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ మహాశివరాత్రి రోజుకి 42 రోజులు దీక్ష పూర్తి అయ్యేలా చేస్తేనే పూర్తి ఫలితం వస్తుంది అనుకోవడం తప్పు. కాకపోతే ఏంటంటే ఆ రోజున మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి కదా. ఎలాగో 42 రోజులు దీక్ష చేసి ఆ రోజున ఆఖరి రోజున స్వామివారికి రుద్రాభిషేకం అన్ని నిర్వహించుకోవడం వల్ల చాలా మంచిది. కాబట్టి ఆ ఉద్దేశంతో మహాశివరాత్రి రోజుకి 42 రోజులు పూర్తి అయ్యేలా స్టార్ట్ చేసుకోండి అని చెప్తూ ఉంటాము.
ఒకవేళ లేదు మేము ఆ రోజుకి చేయలేము అనుకునేవారు ఏ రోజైనా చెయ్యవచ్చు. 42 రోజులు మీరు కంప్లీట్ గా టైం పెట్టుకొని మీరు ఏ రోజైనా స్టార్ట్ చేయవచ్చు. అప్పుడే చెయ్యాలని లేదు. కాబట్టి మీరు ఏ రోజైనా స్టార్ట్ చేసుకోండి. సోమవారం చూసుకొని స్టార్ట్ చేసుకోండి, మంచిది. ఒక పూట భోజనం చెయ్యాలా? లేదు, అది మీ ఇష్టం అనమాట. మీరు తినగలము, ఒక పూట భోజనం చేసి తర్వాత టిఫిన్ చేయడము, మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేస్తాము అంటే అది కూడా ఆరోగ్యానికి మంచిదే కదా. మీ ఇష్టం అది, అలా ఎలా అయినా మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ లేకుండా సాత్విక ఆహారం తీసుకోండి. ఉల్లి వెల్లుల్లి లాంటివి తీసుకోకూడదు అనేది అయితే ఏం లేదు. ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే తీసుకోకుండా ఉండండి చాలు. శివాలయంలో కూర్చొని ఏ మంత్రాన్ని జపించాలి? శివాలయంలో కూర్చొని ఏ మంత్రాన్ని జపించాలి అని అంటే పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే చాలా చాలా శుభప్రదం. మీరు అది ఒకసారి ఒక 108 టైమ్స్ అంటే 3 minutes లోపే మీకు అయిపోతుంది. ఇవి జపించిన తర్వాత లింగాష్టకం ఉంటుంది, బిల్వాష్టకం ఉంటుంది, స్వామివారి అర్ధనారీశ్వరులకు సంబంధించి స్తోత్రం ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి కాబట్టి అష్టోత్తర నామాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరు చదువుకుంటామా అనుకుంటే చదువుకోవచ్చు. లేదు అనుకుంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. అలాగే మహాశివునికి ధ్యాన మంత్రాలు 5 ఉన్నాయి. అవి ఏమిటి అంటే నేను ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. మీకు ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను, ఒకసారి చూడండి. లేదు అనుకుంటే ఇప్పుడు ఒకసారి చెప్తాను, మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఓం నమ శివాయ ఒకటి మంత్రం. రెండవది ఓం నమో భగవతే రుద్రాయ. మూడవది ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇది మూడవది. నాలుగవది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్ముకమివ బంధనం మృత్యోర్మోక్షయమామృతాత్. ఐదవది ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. ఈ 5 మంత్రాలు మహాశివుని యొక్క ధ్యాన మంత్రాలు. చాలా చాలా పవర్ఫుల్ మంత్రాలు. ఈ 5టిని కూడా మీరు జపించవచ్చు. ఇలా మీకు నచ్చినటువంటి వాటిని, మీకు వచ్చినటువంటి వాటిని మహాశివుని మీద భక్తి శ్రద్ధలతో జపించండి. చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీ లైఫ్ లో మీరే ఊహించుకోలేనటువంటివి చాలా జరుగుతాయి. ఇక ఈ 42 రోజులు కూడా పంచామృతాలతో శివాలయంలో అభిషేకం చేయించుకోవాలా? అది మీ ఇష్టం. మీరు ఒకవేళ వెళ్ళాలి, ఖచ్చితంగా మేము ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటే అభిషేకాలు చేయించుకుంటాము ప్రతిరోజు అనుకుంటే పట్టుకెళ్ళండి. లేదు అనుకుంటే అవసరమే లేదు. ఆడవాళ్ళకి ఆటంకం వస్తే ఏం చేయాలి? ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది అమ్మాయిలైన తర్వాత. కాబట్టి ఆ 5 days ఆగిపోండి. ఏదైతే పీరియడ్స్ టైం వస్తుందో ఆ టైంలో 5 days ఆగిపోయి మళ్ళీ 6వ రోజు నుంచి మీరు కంటిన్యూగా నెంబర్ కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు మీకు 10వ రోజున ఈ మీకు పీరియడ్స్ వచ్చాయి అనుకుందాము. 10వ రోజున వచ్చినప్పుడు మీరు 5 రోజులు ఆపేసేసి నెక్స్ట్ 6వ రోజు నుంచి మీరు తలస్నానం చేసి శుద్ధిగా మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఈ 10 తర్వాత నుంచి మీరు కౌంటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ మొదటి నుండి చెయ్యాలా అంటే అవసరం లేదు. అలా మీరు మళ్ళీ మొదటి నుండి చేస్తే మళ్ళీ పూర్తి కాకుండానే మీకు ఆటంకం వస్తుంది. అలా ఎప్పుడూ అవసరం లేదు. 5 రోజులు ఆపి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. 42 రోజులు మండల దీక్ష చెయ్యలేము, కుదరడం లేదు, మరి ఏమైనా విధానం ఉందా? అదే కదా చెప్తున్నాను, ముందు వీడియోలో అదే చెప్పాను. 42 రోజులు మీకు కంటిన్యూగా చెయ్యడం కుదరని వారు అర్ధమండల దీక్ష చేయండి, అంటే 21 రోజు చేసుకోవచ్చు. 16 సోమవారాల వ్రతం చేస్తున్నాము, దానితో పాటు 42 రోజుల దీక్ష చెయ్యవచ్చా? తప్పకుండా చెయ్యవచ్చు. 16 సోమవారాల వ్రతంతో పాటు చేస్తున్నారంటే ఇంకా విశేషం కదా, 2 కలిపి ఉంటుంది. దేని ఫలితం దానికి వస్తుంది. కంపల్సరిగా చెయ్యవచ్చు. ఉపవాసం ఉండాలా? ఉపవాసం 42 రోజుల పాటు ఉంటామా చెప్పండి? ఉపవాసం అయితే అస్సలు అవసరం లేదు. ఉపవాసం ఉండాలి అనే ఆలోచన ఎప్పుడు పెట్టుకోవద్దు. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం. మన ఉపవాసం అంటే ఈ జనాలలో ఏం వెళ్ళిపోయిందంటే కడుపు మార్చుకుంటూ పూర్తిగా మనం ఉండిపోయి ఏదో ఆ టైం దాటాక తినాలి, ఈ రోజు దాటాక తినాలి, వీటికే ఆలోచిస్తున్నారు. కానీ ఉపవాసం అంటే అసలు ఇది కాదు. ఉపవాసం అంటే ఏంటి? భగవంతునికి దగ్గరగా ఉండడం అన్నమాట. మనం సాత్వికంగా ఆహారం తీసుకొని భగవంతునికి దగ్గరగా ఉండడం. ఉపవాసం ఎప్పుడు చేయొద్దు. 42 రోజులు పూర్తయిన తరువాత చివరి రోజున ఏమైనా పూజలు దానాలు చేయాలా?
42 రోజులు పూర్తయింది అనుకోండి. ఇప్పుడు మహాశివరాత్రి రోజుకి పూర్తయ్యేలా స్టార్ట్ చేస్తాం కదా, అలా చేసిన వాళ్ళు ఏంటంటే ఆ రోజు ఖచ్చితంగా కళ్యాణం జరుగుతుంది, రుద్రాభిషేకాలు జరుగుతాయి ప్రతి శివాలయంలో. అందులో మీరు పాలు పంచుకోండి. బ్రాహ్మణునికి స్వయం పాక దానం ఇవ్వండి. అక్కడతో ఆ రోజుతో అయిపోతుంది. మామూలుగా మీరు మామూలు రోజుల్లో స్టార్ట్ చేసే వాళ్ళకి 42 రోజులు ఏదైతే ఆఖరి రోజు ఉంటుందో, ఆఖరి రోజున ఏం చెయ్యాలి అని అంటే, మహాశివునికి పంచామృతాలతోనూ వీలు ఉండి మీకు స్తోమత ఉంటే రుద్రాభిషేకం చేయించుకోండి. చాలా చాలా మంచిది రుద్రాభిషేకం చేయించుకోవడం. రుద్రాభిషేకం, చండీ హోమం ఈ రెండు కూడా చాలా అద్భుతమైనవి అనమాట. ఈ రెండు చేయించుకుంటే ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందని చెప్తూ ఉంటారు. మీరు రుద్రాభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నించండి. బ్రాహ్మణులు చేస్తారు, మనం అడగాలి కానీ. చేయించుకోండి. ఆ తర్వాత బ్రాహ్మణునికి దక్షిణ సమేతంగా స్వయం పాకదానం ఇవ్వండి, సరిపోతుంది. శివాలయంకి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. దగ్గరగా ఉందనుకోండి, మీకు ఒక 500 మీటర్స్ 200 మీటర్స్ ఒక అలా ఉన్నట్లయితే మీరు చెప్పులు వేసుకోకుండా వెళ్ళి రండి. ఒకవేళ 1 km అలా దాటి ఉంది అనుకోండి, వేసుకొని వెళ్ళండి, నో ప్రాబ్లం. చెప్పులు వేసుకోవచ్చు, బయట వదిలేసుకొని మీరు గుడిలోకి వెళ్ళండి, కాలు కడుక్కొని వెళ్ళండి. అయితే మరొక క్వశ్చన్ ఏంటంటే, శివాలయానికి వెళ్ళినప్పుడు మగవారు పంచెలు ధరించి వెళ్ళాలా? అది చాలా మంచిది కదా. ఇప్పుడు శివాలయానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే సాంప్రదాయమైనటువంటి దుస్తులతో వెళ్ళడం చాలా చాలా మంచిది. సాంప్రదాయమైనటువంటి దుస్తులు వేసుకొని వెళ్ళాలి. ఆడవాళ్ళు అయితే చీరలు కట్టుకోలేని వారు, పెళ్లి కాని వారు, వాళ్ళు ఏంటంటే చుడీదార్స్, పైన చున్నీ ఖచ్చితంగా వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఓన్లీ ఒక టాప్ వేసుకొని వెళ్తున్నారు. ఆ టాప్ అనేది ఏక వస్త్రంతో ఏ పూజ చెయ్యకూడదు. అది మాత్రం చాలా మందికి తెలియట్లేదు. ఏక వస్త్రంతో ఏ పూజ చెయ్యకూడదు. పైన చున్నీ వేసుకోండి, డ్రెస్ అనేది ఒంటి నిండా వేసుకొని వెళ్ళండి, చీర అనేది ఆడవాళ్ళు కట్టుకొని వెళ్ళండి. దేవాలయానికి సాంప్రదాయమైనటువంటి దుస్తులతో వెళ్ళాలి అనేది ప్రతి దేవాలయంలో ఒక రూల్ గా పెట్టడం జరిగింది. కాబట్టి అలా చెయ్యండి. మగవారు పంచి కట్టుకోవడం చాలా చాలా మంచిది. ఒకవేళ పంచి కట్టుకోలేని వారు ఏంటంటే షర్టు ప్యాంటు వేసుకొని వెళ్ళవచ్చు. విభూది ధారణ మాత్రం ఖచ్చితంగా ఆడవారైనా మగవారైనా విభూది ధారణ చేశాకే శివాలయంలో అడుగు పెట్టండి. ఒకవేళ ఇంట్లో చెయ్యకుండా మీరు వెళ్ళారనుకోండి, శివాలయంలోకి వెళ్ళిన వెంటనే విభూది ధారణ చేసి అప్పుడు మీరు నమస్కారం, ప్రదక్షిణలు, ఈ నామజపం అన్ని చేసుకోండి. మీకైతే మాత్రం 42 రోజులకు సంబంధించి ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మీలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అడగండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉంటే నేను ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి వీడియోస్ ని మీకు అందిస్తూనే ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.